హాయ్ అండి. గుంట పొంగడాలు అన్నీ ఒకే కలర్లో పైకి క్రిస్పీగా లోపల మెత్తగా రావాలంటే దోసల పిండిని రుబ్బుకున్న తర్వాత 6 గంటల సేపు అలా వదిలేసిన తర్వాత ఆ దోసల పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా కలపండి. తర్వాత దీని కన్సిస్టెన్సీని చూసి అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం పలచగానే ఉండాలి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ని ఈ గుంటల్లోకి వేసుకొని తర్వాత ఈ పిండిని ముందు చివర్ల గుంటల్లో వేసుకోండి, తర్వాతే మధ్యలోకి వేసుకోండి. ముందు చివర్లు వేసుకుంటేనే బాగా కాలుతాయి, మధ్యలో గుంటల్లో సెగ ఎక్కువ ఉంటుంది, అందుకని త్వరగా మాడిపోతాయి. అందుకని దగ్గరుండి ప్యాన్ని మంట అంతా తగిలేటట్టు మీరు అటు ఇటు మంట మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. తర్వాత మధ్యలో ముందు తిరగేయండి. అలా దగ్గరుండి మనం మంట మీద ఈ ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాలితే ఒకే రకంగా కాలుతాయి. నచ్చితే లైక్ చేయండి.